వెల్కమ్ బ్యాక్ టు థింక్ టైమ్ విత్ పుట్టి. అండ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి స్టూడెంట్స్ వాళ్ళ కెరీర్ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో చేసే 3 బిగ్గెస్ట్ మిస్టేక్స్. క్లాస్ బంక్ కొట్టడము, నైట్ 2 AM వరకు చాటింగ్ చేయడము కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ దర్ కెరీర్ సెలెక్షన్. మిస్టేక్ నెంబర్ 1, నా ఫ్రెండ్ MBA చేస్తున్నాడు, నేను MBA చేస్తాను అంటారు. ఫ్రెండ్ MBA చేసినాక జాబ్ వస్తుంది, మనకు వస్తుంది గ్యారంటీ ఉందా? ఆలోచించండి. మిస్టేక్ నెంబర్ 2, మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పెదనాన్నగారు ఎవరు చెప్తారు, నా మనవడు డాక్టర్ చదివాడు, బాగా చదువుతున్నాడు, మీరు చదివేయండి అనేసి. మీ నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పెదనాన్న నిజంగా మీకు కూడా ఫీజు కడతారని కనుక్కోండి, అప్పుడు అదే చెట్లు కానీ. మిస్టేక్ నెంబర్ 3, ఇదేదో చాలా ఈజీగా ఉంది, ఇది జాయిన్ అయిపోదాం, ఇది నేర్చుకుందాం అని చెప్పేసి కెరీర్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇదేమన్నా ఇన్స్టాగ్రామ్ ఇదేదో ఈజీగా ఉందని చెప్పేసి లైక్ కొట్టేయడానికి. కెరీర్ తమ్ముడు కొంచెం బాగా ఫోకస్ చేయాలి. ఓకే, సో మీరు చేయాల్సిందంతా కూడా మీ కెరీర్కి యూస్ఫుల్ అయ్యే 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్ చేసుకోండి. నెంబర్ 1, నేను నిజంగా ఈ వర్క్ చేయగలుగుతానా లేదా? నెంబర్ 2, ఇది చేయడం వల్ల నాకు హ్యాపీనెస్ వస్తుందా లేదా? అండ్ థర్డ్ది ఫైనల్ది, ఇది చేయడం నిజంగా లోకానికి అవసరం ఉందా లేదా చూడండి. లోకం అంటే ఏదో పెద్ద పెద్ద సమాజాన్ని పెద్ద చెప్పడం, బట్ జనాలకి మీరు చేసే వర్క్ వల్ల యూజ్ ఉందా లేదా చూసుకోండి. సో ఈ 3 కనుక మిమ్మల్ని డ్రైవ్ చేయగలిగితే దట్ విల్ బి ద రైట్ కెరియర్ ఫర్ యూ. ఆలోచించండి బాబు, కెరీర్ అంటే కాపీ పేస్ట్ జాబ్ కాదు, పూర్తిగా మనసు పెట్టి పని చేయాల్సిన వృత్తి. ఈఎంఐలు కట్టుకోవాలి కదా, గర్ల్ ఫ్రెండ్ కూడా పట్టించాలి కదా, మంచి కెరీర్ సెలెక్ట్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, నేను మీ ఉట్టి.